హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుందండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఫార్చునేట్, వైబ్రేషన్, లాయల్టీ, పేషెన్స్, ఫౌండేషన్, అట్రాక్షన్, డీపర్ టూర్, క్వశ్చన్, మైల్ స్టోన్, క్రష్. ఇక్కడ చాలా ఎమోషనల్గా ఉండొచ్చు. ఎవరు ఎమోషనల్గా ఉన్నారంటే మీరున్నారు. మీ పర్సన్ని మీరు ఈరోజు కూడా కావచ్చు, నిన్న నైట్ కావచ్చు, నిన్న కావచ్చు, లేదా రేపు కావచ్చు, ఓకే? ఈ 3 డేస్కి సంబంధించింది ఈ రీడింగ్ అనమాట, ఓకే? సో పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు చాలా తలుచుకుంటున్నారు. సో పర్సన్ లేకపోతే మీరు లేరు అన్నట్టుగా. సో ఈ పర్సన్ విషయంలో కూడా మీరు చాలాసార్లు హర్ట్ అయి ఉంటారు. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఏ రిలేషన్షిప్లో మీరు అలసిపోయినట్టుగా ఉండి ఉంటారు. అయినా సరే పర్సన్ కావాలి. ఈ పర్సన్ విషయంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మీరు ఈ పర్సనే కావాలి అని మీరు అనుకుంటున్నారు. తన విషయంలో ఇంత బాధపడినప్పటికీ మళ్ళీ పర్సనే కావాలి. మళ్ళీ కలుస్తామా లేదా, కలిసి ఉంటే బాగుండేది, ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే చాలు. సో మీరు ఎంత తగ్గి ఉండడానికైనా ఓకే అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. కానీ పర్సన్ మాత్రం కావాలి. తను ఎంత బాధ పెట్టినప్పటికీ తను కావాలి అని అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా ఉన్నారండి. పర్సన్ మీకు ఏదో విషయంగా చాలా ఘోరంగా మోసం చేయడమా, లేదా బాధ పెట్టడమా, మీకు నమ్మక ద్రోహం, బీట్రేల్ చేయడం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఫార్చునేట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లైఫ్లోకి మీరు తనకి పరిచయం అవ్వడం వల్ల తను చాలా అదృష్టంగా ఈ పర్సన్ భావిస్తున్నారనమాట. తను ఒక లక్కీస్ట్ పర్సన్. మీలాంటి పార్ట్నర్ తనకి దొరకడం వల్ల తను లైఫ్లో చాలా నేర్చుకున్నారనమాట. ఈ పర్సన్ తన లైఫ్కి సంబంధించిన విషయాలు ఈ పర్సన్ తను చాలా తెలుసుకున్నారు అనేది చూపిస్తుంది. కేవలం మీ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ కేరింగ్ వల్ల, మీ సపోర్ట్ వల్ల ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు మీ విషయంలో, మీ పరంగా అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి సో తనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉందండి. మీరు తన లైఫ్లో రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది అనేది ఈ పర్సన్కి ఆ గ్రాటిట్యూడ్ అయితే ఉందన్నమాట. వైబ్రేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. వైబ్రేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు ఏం ఆలోచిస్తూ ఉంటే ఆ పర్సన్కి కూడా సేమ్ మీ ఆలోచనలు తనకు కనెక్ట్ అవుతున్నాయండి మీ పర్సన్కి, ఓకే? ఇక్కడ మీరు ఏడుస్తూ ఉంటే ఆ పర్సన్ కూడా తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అనవసరంగా ఈ పర్సన్ని దూరం పెట్టానా అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి వస్తుందన్నమాట ప్రజెంట్. అరే అనవసరంగా దూరం పెట్టానా ఏంటిది పర్సన్ని, ఎందుకో మనసు అంతా గందరగోళంగా ఉండడము. మీరు ఇక్కడ ఎంత లోన్లీగా, ఎంత గుండె బరువుతో మీరు ఉంటారో ఆ పర్సన్ అంత లోన్లీగా ఫీల్ అవుతారనమాట. అందరూ ఉన్న ఒంటరితనాన్ని పర్సన్ ఫీల్ అవుతారు, ఓకే? ఇద్దరి మధ్యలో ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తుంది. కాబట్టి పర్సన్ గురించి నెగటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించండి.
లాయల్టీ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ మిమ్మల్ని మోసం చేసిన దానికి కూడా ఈ పర్సన్ తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ కూడా చాలా రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. ఇక మీదట ఈ పర్సన్ను లాయల్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ మేబీ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఏదైనా సరే మీ దగ్గర దాచిపెట్టకూడదు, ఏదైనా సరే ట్రూగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. తనని నమ్ముతారో లేదో తెలియదు కానీ తను మాత్రం ఇక మీదట తను లాయల్గానే ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారనమాట. తను మీరు చాలా జెన్యూన్ పర్సన్ అండ్ చాలా లాయల్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి. పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ మీరు చాలామంది ఈ పర్సన్ టార్చర్ అనేది మీరు పడలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 10 of Wands వచ్చింది అండ్ పేషెన్స్. మీరు ఓపిక పట్టి ఇంకా ఈ బంధాన్ని మేబీ తనని భరించడం కంటే ఈ బంధాన్ని వదులుకుంటేనే బెటర్ ఏమో అనే సిచ్యువేషన్కి మీరు వచ్చి ఉండాలన్నమాట. ఈ పర్సన్ విషయంలో తనతో కలిసి ఉండడం కంటే సపరేట్ అయిపోయి హ్యాపీగా ఉండడమే మేలేమో అనే దగ్గరికి మీరు వచ్చేసారనమాట. అంత విసిగించేసారు పర్సన్ మిమ్మల్ని, అంత హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారు, అంత హార్ట్ బ్రేక్కి మీరు గురయ్యారనమాట. సో కాబట్టి ఇక్కడ తన దగ్గర నుంచి మీరు సపరేషన్ అనేది కోరుకుంటా ఉండొచ్చు ప్రజెంట్ అయితే అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఏదైనా రీసెంట్గా ఏదో జరిగిందండి ఇద్దరి మధ్యలో, సో కాబట్టి మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు అనేది చూపిస్తుంది. ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ బంధం అనేది విడిపోతుంది అని మీరు అనుకోకండి. ఆ బంధం అయితే విడిపోదు. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి 6 of Wands అనేది వచ్చింది. మీరేమో తనని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ ఏమో మిమ్మల్ని తను ఏదైనా విషయంలో మీ మనసు బాధపడేటట్టుగా తన ప్రవర్తన ఉంటే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ ఈరోజు నైట్ కూడా కావచ్చు మిమ్మల్ని ఏదైనా విషయంలో తను హర్ట్ చేసి ఉంటే చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం జరగబోతుంది. ఈ బంధాన్ని వదులుకోకూడదు. సో ఫౌండేషన్ అనేది మేబీ ఒక వలయం ఏదైతే ఉంటుందో విడిపోకుండా అలాంటి వలయాన్ని తను ఏర్పరచుకోవాలి. మన ఏజ్ అయిపోతుంది కానీ మన మధ్య బంధం అనేది ఎండ్ అయిపోదు అండ్ ఏమంటారు ఆ బాండింగ్ అనేది దానికి ఎండింగ్ అనేది ఉండదు అని పర్సన్ చెప్తున్నారనమాట. తన మనసుకి అలా అనుకుంటున్నారు. తను అంత మంచి బాండింగ్ మీద ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ పర్సన్ ఇక్కడ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ చాలా ఉందండి. మేబీ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు మిమ్మల్ని. సో ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీకు. అండ్ ఈ పర్సన్కి మీ బ్యూటీ కూడా తనకి చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట. మీ బ్యూటీకి పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మీలాంటి వారు తన లైఫ్లో దొరకరు అని పర్సన్కి అర్థమైందనమాట. తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు కూడా తను యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. ఓకే, ఈ ఎనర్జీస్ అనేది చాలా ఉన్నాయండి అండ్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు పర్సన్. ఏదో విషయంగా ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడము, తను చాలా డిస్టర్బ్ అయిపోవడము, తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఎవరు లేరు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. చాలా లోన్లీ ఫీలింగ్ అనేది ఉంది. ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా చేయాలి అని పర్సన్కి అయితే ఉందండి. మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టారు అనేది చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో వీరు ఎవరైనా ఉండనివ్వండి, వారి మాటలు ఈ పర్సన్ వినేసి మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే,
ఇప్పుడేమో తను మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందో, అది తను ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి అనేది తనకు అర్థం కావడం లేదనమాట. ఎలా ఈ పర్సన్‌కి మళ్ళీ దగ్గరవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పి నమ్మించాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఎవరో క్రష్ కూడా ఉన్నారండి. మీ మీద వారికి చాలా క్రష్ అనేది ఉందనమాట. కానీ వారు దూరం నుంచి భయపడుతున్నారు. వారికి మీ మీద చాలా క్రష్ ఉంది. మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ తను చూస్తూ ఉండొచ్చు. కానీ తను భయపడుతున్నారనమాట. మేబీ తను ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉండి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అనేది మీ మీద చాలా జెలస్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో వారు కాకుండా అదర్, ఓకే. అలా మీ మీద వారు చాలా జెలస్‌గా ఫీల్ అయ్యేది చూపిస్తుందనమాట ఎక్కువగా, ఓకే. మీ క్రష్ ఎవరైతే ఉన్నారో వారు మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఉందండి వారికి. మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడం చూపిస్తుందనమాట. తన వైపు నుంచి చిన్న కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. పాస్ట్ పర్సన్ వైపు నుంచి అపాలజీ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. మేబీ ఈ పర్సన్ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ తను అన్నీ హైడ్ చేసి దాచిపెట్టుకొని ఇప్పుడు ఒకటేసారి అంతా ఓపెన్ చేయడం లాంటిది చూపిస్తుందనమాట. తను డిస్టర్బ్ అవుతున్నారనమాట. తనకి హార్ట్ బ్రేక్ అవుతుంది. తన ఫీలింగ్స్ తనకి తను దాచిపెట్టుకోవడం. మీరు హ్యాపీగానే ఉండొచ్చు. మేబీ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడం అలా చేస్తూ ఉండొచ్చనమాట. కాబట్టి పర్సన్ తను ఏమనుకుంటున్నారంటే, మీరు మామూలుగానే ఉంటున్నారు కదా! సో, మేబీ మర్చిపోయారా ఏంటి పర్సన్‌ని అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను ఆహ్, సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. ఓకే. మీ లైఫ్‌లో ఏదో ప్రళయం లాంటిది, ఏదో తుఫాన్ లాంటిది, ఏదో ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదో ఉందండి. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో తను మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి. అండ్ అలాగే తన లైఫ్‌లో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏదో ఉన్నాయన్నమాట. ఓకే. చిన్న చిన్న మనస్పర్ధాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. ఓకే అండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.